ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఇది వాక్య రూపమే కాదు, దేవుణ్ణి ఎందరైతే అంగీకరిస్తారో, దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వాళ్ళు అందరి సమస్య ఏదేమైనప్పటికీ కూడా, అది 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నైనప్పటికీ కూడా, అది ఆరోగ్య సమస్య కానీ, ధన సమస్య కానీ, ఏ విషయమైనా సరే, శత్రువుల సమస్య కానీ, ఏ విషయంలోని కూడా మనం చింత యావత్తు కానీ దేవుడి మీద మోపగలిగితే, నమ్మితే దేవుని మహిమను చూస్తామన్న రీతిగా మనం ఖచ్చితంగా నమ్మగలిగితే కనుక దేవుడు మన సమస్యలన్నీ విడిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు. నేను విడిపించడానికి, నేను రక్షించడానికి ఆయన సమర్థుడు ఉన్నాడు కనుక మనం అందరూ ఈ మాట నమ్మి విశ్వసించినట్ల ఈ మెండైన దేవుని మన అందరి మీద వచ్చిన కాక ఆమేన్.